హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. ఈ వీడియోలో అయితే నేను స్వామివారి దర్శనం ఎలా చేసుకోవాలి, ఎస్ఎస్టీ టోకన్స్ ఎక్కడ ఇస్తారు, ఒకవేళ తిరుమలలో మనకి రూమ్స్ దొరకకపోతే లాకర్ ఎక్కడ తీసుకోవాలి అనేది ఫుల్ వీడియో చేశానన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే కామెంట్ చేయండి గోవిందా అని. తిరుపతి అయితే చేరుకున్న తర్వాత తిరుపతిలో టీటీడీ వాళ్ళు 3 ప్లేసెస్ అలాట్ చేశారండి. ఒకటి శ్రీనివాసం, 2 బస్టాండ్ దగ్గర, 3 భూదేవి కాంప్లెక్స్లో. ఈ 3 ప్లేసెస్లో అయితే ఎస్ఎస్డి టోకన్స్ ఇస్తారనమాట. ఆఫ్టర్నూన్ 2 నుంచి. భక్తులు మాత్రం ఖచ్చితంగా 12 నుంచి కానీ 11 నుంచి కానీ ఇక్కడ ఉంటారు. టోటల్గా 15,000 ఫర్ డేకి మనకి అలాట్ చేస్తారనమాట టోకన్స్, 3 ప్లేసెస్కి కలిపి. అలానే మనకు ఆధార్ కార్డ్ అయితే కంపల్సరీ అండి, జిరాక్స్ కానీ ఒరిజినల్ కానీ కంపల్సరీ తీసుకోవాలి. ఓటర్ ఐడి కూడా ఓకే అంటున్నారు, కానీ ఇదైతే నేను చెప్పను, ఎందుకంటే ఆధార్ కార్డ్ తీసుకెళ్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ఖచ్చితంగా టోకెన్ దొరికే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కొన్నిసార్లు అదే రోజు వస్తుంది భక్తులు తక్కువగా ఉంటే, కొన్నిసార్లు మాత్రం నెక్స్ట్ డేకి మనకి టోకెన్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి. మాకైతే మాకు నెక్స్ట్ డే నైట్ 9కి వచ్చిందనమాట టోకెన్, 9 PM. కానీ మేము ఈవినింగ్ 5 కల్లా దర్శనం ఎలా చేసుకున్నానో చెప్తానండి ఈ వీడియోలో. తర్వాత స్వామివారి టోకెన్ దొరికేసేసింది. ఇంకా తర్వాత బయటకు వస్తూనే మనకు టైం ఉంటే తిరుపతిలో ఏ ప్లేసెస్కైనా వెళ్ళొచ్చు. ఒకవేళ అదే రోజు వస్తే మాత్రం మీరు తిరుమలకు వెళ్ళిపోండి. బస్సులు కానీ ప్రైవేట్ వెహికల్స్ కానీ చాలా ఉంటాయి, ఓన్ వెహికల్స్ అయినా వెళ్తూ ఉంటాయి. సప్తగిరి చెక్ పాయింట్ దగ్గర మనకు ఒక 1 అవర్ అయితే టైం అవుతుందండి. అక్కడ మనకు బాగా చెక్ చేస్తారనమాట. ప్లాస్టిక్ కానీ ఐరన్ కానీ ఎలాంటి వస్తువులు ఉంటే తీసేస్తారు. అక్కడ ఒక 1 అవర్ అయితే మనకి టైం అవుతుంది. ఎలాంటి వెహికల్నైనా వాళ్ళైతే చెక్ చేసే పంపిస్తారండి. తిరుమల చేరుకున్నాక ఆర్టీసీ బస్టాండ్ దగ్గరే వెంకటాద్రి నిలయం PAC 5 ఉందండి. చాలా పీస్ఫుల్గా ఉంటుంది, చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇది యాత్రా సదన్. ఇక్కడ మనకి ఒక ఆధార్ కార్డ్ తీసుకెళ్తే లాకరు, ఒక చాప, ఒక బెడ్షీట్ అయితే ఇస్తారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ముందుగా అయితే ఈ లైన్లో నిలబడి మనము ఏ హాల్ని అలాట్ చేసుకోవాలి. ఆ హాల్కి వెళ్తే మనకి ఒక లాకరు, ఒక మ్యాట్, ఒక బెడ్షీట్ అయితే ఇస్తారు. ఇక్కడ 24 అవర్స్కి ఒకసారి రెన్యువల్ చేసుకోవాలి. ఒకవేళ దర్శనానికి వెళ్తే అది మ్యాండేటరీ ఏం కాదు. ఈ వెంకటాద్రి నిలయంలోనే కళ్యాణ కట్ట ఉంది, భోజనశాల కూడా ఉందండి. చాలా చక్కగా ఉంది. మీకు కన్నా రూమ్ దొరకకపోతే వెంకటాద్రి నిలయం వెళ్ళండి, PAC 5 బస్టాండ్ దగ్గరే ఉంటుంది. మాకైతే టైం ఉందని వరాహస్వామి దేవాలయంకి అయితే వెళ్ళామండి. చాలామంది భక్తులు ఉన్నారు అక్కడ. మాకు టైం అక్కడే నైట్ అంతా సరిపోయింది. ఇంకా మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి 9 కల్లా అయితే దర్శనానికి వెళ్ళాము. మాకు నైట్ 9కి వచ్చింది. కానీ ఇక్కడ వాళ్ళు చెప్పేవాళ్ళు ఏంటంటే, భక్తులు కానీ ఇక్కడ షాప్ వాళ్ళు డేట్ చేంజ్ అయితే చాలమ్మా అని చెప్పారు. అందుకే ధైర్యం చేసి వెళ్ళిపోయాము. ATGH హాల్ దగ్గరికి వెళ్ళాక 10కి అయితే లోపలికి పంపించేశారు. మాకు ఆఫ్టర్నూన్ 3 కల్లా స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయిందండి. ఇక 1 అవర్ లడ్డు తీసుకున్నాము. లడ్డు, టెంకాయ. లడ్డు అయితే ఈ SST టోకెన్కి ఒకటి ఫ్రీ ఇస్తారనమాట. ఒక్కొక్కరికి ఎక్స్ట్రా లడ్డు కావాలంటే 6 లడ్లు ఇస్తారు. ఒక్క లడ్డు 50 రూపాయలు, 50 రూపీస్. ఇక పెద్ద లడ్డు కావాలంటే 200 అంట. కలకండ ప్యాకెట్ అయితే 45 రూపీస్. లడ్డు కవర్ కూడా ఇస్తారు ఇక్కడ, 5 రూపీస్ అనమాట. స్వామివారి దర్శనం అయితే చాలా చక్కగా అయిపోయిందండి. ఇక్కడే సాంబార్ అన్నం అయితే పెట్టారు దర్శనానికి పోకముందు. ప్రతి ఒక్క భక్తులు గోవిందా గోవిందా అని నామస్మరణ చేస్తూనే ఉన్నారనమాట. చాలా చక్కగా స్వామివారి దర్శనం అయింది. గోవిందా గోవిందా. ఈ వీడియో నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. గోవిందా అని కామెంట్ చేయండి.